హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి ఫ్యామిలీ బ్లాగ్స్. యా సో ఇవాళ వచ్చేసి కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం ఉంది, ఏదైనా టాస్క్ లాగా లేదంటే ఏదైనా కాంపిటీషన్ లాగా. సో ఇవాళ వచ్చేసి ఈ పానీపూరి ఛాలెంజ్ ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదా, సో మేము కూడా పానీపూరి ఛాలెంజ్ మా స్టైల్లో చేద్దాం అనుకుంటున్నాం. సో 2 బాక్సులు పానీపూరి తీసుకొచ్చాం అండ్ వీ హ్యావ్ పానీ ఆల్సో రెడీ అండ్ వి హావ్ చిల్లీ పౌడర్ రెడీ హియర్. ఛాలెంజ్ వచ్చేసి స్పైసీ పానీపూరి ఛాలెంజ్ అన్నమాట. మాది కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాం. మా రూల్స్ వచ్చేసి సో పానీపూరి ఫస్ట్ ఇది చిల్లీ పౌడర్ 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ దీంట్లో యాడ్. ఇది ఆల్రెడీ స్పైసీగా ఉందండి. ఇది చాలా పచ్చిమిరపకాయలు వేసి చేశారు. సో ఇది ఆల్రెడీ స్పైసీగా ఉంది. దీంట్లో మేము ఇంకా ఒక స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాం. దీని స్పెషల్ ఏంటంటే ఇది గుంటూరు కారం, యాక్చువల్ గా మా నేటివ్ నుంచి చాలా స్పైసీగా ఉంటది. ఇది వంటలో కూడా చాలా తక్కువ వేసుకుంటాం. సో అది మేము వచ్చేసి స్పూన్ వేయబోతున్నాము. 5 స్టార్ రేటెడ్ చిల్లీస్ అంటారు కదండి, ఆ చిల్లీ పౌడర్ 5 స్టార్ చిల్లీస్ అంటారు. చాలా స్పైసీగా ఉంది, చాలా అంటే చాలా. మేము అబద్ధం చెప్పట్లేదు, మేము గుంటూరు కాబట్టి గుంటూరు నుంచి మా ఇంట్లో చేసింది అది. సో అది వచ్చేసి ఒక స్పూన్ యాడ్ చేస్తాము ఫస్ట్. అది వచ్చేసి ఫస్ట్ 3 పూరీస్. వన్స్ మేము కనుక ఆ లెవెల్ దాటగలిగితే ఫస్ట్ 3 పూరీస్, నెక్స్ట్ ఇంకొక స్పూన్ యాడ్ చేస్తాం అందులో. మళ్ళీ ఆ పౌడర్ మళ్ళీ చిల్లీ పౌడర్ మళ్ళీ ఇంకో స్పూన్ యాడ్ చేస్తాం అదే పానీలో. అండ్ నెక్స్ట్ 3 పూరీస్ కదన్నమాట. అట్లా ఎవ్రీ 3 పూరీస్ కి ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం అనమాట. స్పైస్ లెవెల్ పెరుగుతూ ఉంటది. ఎవరైతే ఫస్ట్ వాటర్ తాగేస్తారో వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట దీంట్లో నుంచి. అండ్ ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ లాగా మేమే అనుకోలా, మాకేం ఐడియాస్ రావట్లేదు మాలో మేము ఏం పనిష్మెంట్ ఇచ్చుకోవాలో కూడా. బట్ నెక్స్ట్ టైం నుంచి ఏ కాంపిటీషన్ చేసినా కూడా పనిష్మెంట్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. మీరు ఐడియాస్ ఇవ్వండి కింద, ఎలాంటి పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది నేను తనకి అండ్ తను నాకు, ఒకవేళ నేను ఓడిపోతా. అండ్ ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి గైస్, తను ఓడిపోయిద్దని అనుకోకండి. స్పైస్ లెవెల్స్ చాలా తింటది తనకు చాలా ఎక్కువ స్పైస్ లెవెల్స్ నాకంటే స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటది తను. సో మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు, సో జెంట్స్ కొంచెం ఎక్కువ తింటారు కదా, అది తను అలా కాదు, తను ఫుల్ గా తింటారు. స్పైస్ లెవెల్ కూడా ఎక్కువ, గుంటూరు పిల్ల కాబట్టి. సో ఇప్పుడైతే మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద ఛాలెంజ్. సో నువ్వు యాడ్ చేస్తావా చిల్లీ పౌడర్? ఓకే, నా చేత యాడ్ చేపిస్తారు, నాకేమిటే భయం వేస్తుంది. ఇది కూడా చెప్తా నాకు. సో కలుపులే, ఫస్ట్ వచ్చి నేను తింటాను, ఓకేనా? ఫస్ట్ పూరి, తర్వాత పూరి నువ్వు తినాలి. ఇట్లా ఎవరైతే బ్రేక్ చేస్తారో ఇంకో వాళ్ళు ఆగిపోయినట్టే అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది కదా, అప్పుడు నువ్వు ఫస్ట్ తినాలి, సెకండ్ నేను తింటాను. సో అసలు సెకండ్ రౌండ్ దాకా వెళ్తాం లేదు చూద్దాం. ఫస్ట్ నాకు తెలిసైతే వెళ్తాను నేను అనుకుంటున్నా, నాకు అలవాటే కాబట్టి చూద్దాం. దాంట్లో ఉంచు. ఓకే, ఫస్ట్ పూరి, హియర్ వి గో. ఫస్ట్ తింటారు, ఫస్ట్ బాయ్స్ కిచెన్ అయితే. నెక్స్ట్ రౌండ్ నువ్వు తిను, ఓకేనా? పెట్టుకోగానే పానీ ఇదయింది అసలు నాకు నోట్లో. ఇప్పుడు వాడికి అంతే, నువ్వు ఇంకోటి తీసుకో. రిషి కూడా కాంపిటీషన్ లో ఉన్నాడండి. తను ఓన్లీ పూరీస్ తింటాడు. ఎన్ని పూరీస్ తింటాడో చూద్దాం. నేను కొంచెం ఏమంటే అంత వేసేసి అంత స్పూన్ వేసింది, నిజంగానే స్పూన్ వేసింది, చాలా స్పైసీగా చేసింది. తిను, ఇది పెట్టిపోయింది. కొడుతుంది ఇది చాలా పెద్దగా ఉన్నాయి పూరీస్. యాక్చువల్ చాలా వాటర్ పడుతుంది దీంట్లో.
నేను తెలుస్తాను చూడండి. చిన్న చిన్నవి తీసుకుంటానమ్మా, నా వల్ల కాదు పెద్ద ఎక్కువ తినాలిగా. సో పూరిని ఇష్టం, నువ్వు చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఒక్కొక్క పూరికి యాడ్ చేద్దామా? ఒక్కొక్క స్పూన్. త్రీ పూరీస్ అని చెప్పాం. ఒక్కొక్క 3 పూరీస్ తర్వాత యాడ్ చేద్దాం అని చెప్పాను. ఓకే ఓకే కానీ దీంట్లో పడేసా నేను. ఏం కాదులేండి, పానీయగా తినండి, ఉంచుకోండి. ఇదిగోండి ఫాస్ట్ పెట్టుకున్నా నేనైతే. అబ్బో బాగుందా? టేస్ట్ బాగుంది కానీ మంట. ఇంకోటి నేను పానీపూరి తెచ్చాను రోజు, అసలు ఇక్కడికి వచ్చాక తినలా. గుంటూరు వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 1 year అయింది నేను పానీపూరి. జనరల్ గా అయితే మేము స్వీట్ కూడా వేసుకొని తింటామండి పానీపూరిలో. బట్ ఇవాళ ఛాలెంజ్ కాబట్టి వేసుకోవట్లేదు. నెక్స్ట్ ఇట్స్ మై టర్న్. ఫస్ట్ దాని మీద ఇప్పుడు బెటర్ అయింది. ఫుల్గా పోసుకో, నువ్వేం చీటింగ్ చేయకూడదు. ఫుల్గా పోసుకో. నేను చూడలేదు అనుకుంటావు, సగమే పోసుకో. ఫుల్గా పోయి అబ్బా నేనేం ఫుల్ పోసుకోవాలా? కష్టం అండి ఇంత ఫుల్ గా తింటామంటే. మాకు అయింది తెలియదు. కాంపిటీషన్ అంటే కాంపిటీషనే. నువ్వు ఏమంటే దారుణంగా ఉందండి. నేను ఇంకో దానికి వెళ్తున్నా. ఐ కెన్ డూ ఇట్. సరేనండి 2 చాలు, మరి 3 సరే ఇంకోటే అయితే మరి. సరే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోదాం. ఇంకా 2 తిన్నాం కదా. ఓకే. మధ్యలో రూల్స్ జస్ట్ చేంజ్ చేశాను. స్పైస్ లెవెల్స్ కొంచెం మా హస్బెండ్ ఓడిపోతాను ఫాస్ట్ గా. నేనైతే ఎక్కువ పూరీస్ తినలేను అందుకని. తిప్పు పైపైన ఉంచు బాగు దాన్ని. మొత్తం మీకే వెళ్ళిదిగా పౌడర్ పైపైన కలుపుకొని ఉంచితే. ఎందుకు మరి 2 బాక్సులు పూరీలు పెట్టా ఇక్కడ? ఎందుకంతా జస్ట్ తినేస్తావా? తినేద్దాం అని అనుకున్నాను కానీ మన పొట్ట చిన్నది కదా. ఓకే డాడీ అది కాదు ముక్కులోంచి వచ్చింది. అసలు మా హస్బెండ్ ఫస్ట్ తిడతంటే ఎప్పుడు ఏంది మాట్లాడలేదు అనమాట. అది ఈ విధంగా తీర్చుకుంటున్నాం అనమాట. ఇప్పుడు అబ్బా తుమ్ము కూడా వచ్చింది. వేసుకోగానే ముక్కులో కొట్టింది అసలు. అది ఏంటి దీనికి 2వ లెవెల్ కి ఇట్లా అయిపోతే ఎలా? నాకు కారం అంతా పైన ఉన్నట్టుంది. అసలు నువ్వు వేసింది కలిపేవాలేదు. కలిపానండి, మీరు చూసారు కదా. తొండి చేయలేదండి నేను, కలిపాను. ఇప్పుడు తిను. ఫుల్ పోసుకో, చీటింగ్ చేయాలని చూడకు మమ్మల్ని. ఓకే నీ నోరు అసలు చిన్నది. తాగు తాగు సబ్బు. 3వ పూరీకే తాగు 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 తాగు. తినకూడదు, వస్తాయి తినకూడదు. మధ్యలో ఎత్తి పూరీలు తిందాం అనుకో. మాటలు కూడా రావట్లేదు. 2 తిన్నామా ఇప్పుడు? ఒకటే తింది స్పైసీ. ఇంకోటి తినాలా? ఓకే నేనైతే తింటాను ఎన్నైనా. చూద్దాం అసలు ఎక్కడ దాకా కనీసం ఒక 10 రౌండ్లైనా వెళ్ళాలండి. సెకండ్ రౌండ్, సెకండ్ పూరి. ఓకే యా ఏంది కలుపుకోవాలి. కారం అంతా పైన అసలు. తొండి చేయకూడదు మీరు. నేనేం తొండి చేయరాదు, ఫుల్లు పోసుకున్నా. పొగలు వస్తున్నాయిగా. ఇది సెకండ్ రౌండే కదండి, అందుకే ఏమి మూతి మండుతాయి. రియాక్షన్ ఎట్లా? మా హస్బెండ్ బాగా స్పైస్ వేసి లిప్స్
మండుతు నేను వేసిన కారానికి అసలు. ఓకే, ఏదన్నా మంచి కారం పెట్టవచ్చు, గుంటూరు స్పైసీ కారం పెట్టకపోతే. మరి గుంటూరు అనిపించుకోవద్దు, గుంటూరు మిర్చి పవర్ అనేది తెలియాలి కదా. తీసుకురా, కెమెరా మీద గుండు పెడుతున్నాడు. కూర్చోవచ్చు. వాటర్ తాగుతావా సబ్బు? కొంచెం వాటర్ తాగుతావా? ముక్కులోకి వచ్చింది. వాటర్ తాగుతావా? నేను ఓడిపోను. అసలు ఈ కాంపిటీషన్ పెట్టింది తనే, నేను అసలు చెప్పలా. ఇట్లా ఏదైనా ఛాలెంజెస్ చేద్దాం మొదలు పెడదాం అంది. వెళ్ళినప్పుడు షాప్ కి పానీపూరి కొనుక్కొచ్చింది. ఇంకోటి మరి మా హస్బెండ్ ఓడిపోయేదాకా నేను ఎంత కారమైన తింటాను చూడండి. చూడు, ఏ కారమే. ఓకే, నెక్స్ట్ లెవెల్ 3. అబ్బో, ఏంది అంత వేసావు? అంతే, ఇంకా ఫైనల్ లెవెల్ లాగా ఉండాలి 3. నీకు కావాలా పూరి? రెండో పూరి అది. కమాన్ స్టార్ట్. ఓకే, ఇందాకే తుమ్ము వచ్చింది, ఈసారి ఏం వచ్చిందో ఇంకా. ఇవన్నీ తిన్నాక మన పరిస్థితి ఏందంటావు? కాంపిటీషన్ ఉంది. పరిస్థితి బతుకుంటే నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాం, లేకపోతే హాస్పిటల్ బెడ్ మీద ఈ పని అయిపోయి తిను. నవ్వు కూడా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. నీకు ఎక్కడి నుంచో వస్తాయిలే, తిని ఇప్పుడు. అబ్బో, మంట స్టార్ట్ అయింది ఇంకా గొంతులో ఫుల్. నాకైతే చేతులు ఉడుకుతున్నాయి. లిప్స్ నీకు ఇంకా మంట పుట్టట్లేదు. లిప్స్ పొయ్యి పోసాను, ఇంక బయటకు వస్తాయి. సరే తిను. క్షమించి చెప్పు. స్పైసీ ఇది పెట్టుకో, ఇది పెట్టుకో. వస్తావా? వస్తే అయిపోయినట్టే, ఓడిపోయినట్టే. వస్తే అయిపోయినట్టు నువ్వు చెప్తున్నా. టిష్యూలో కుదురుతున్నావా? ఓకే, వాటర్ తాగుతావా? వాటర్ తాగుతావా? తాగవా? సబ్బు ఏం కాదు, ఒకసారి ఓడిపోతే. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ డే. ఆగండి, నెక్స్ట్ రౌండ్ కి వెళ్దాం. ఇంకా డైరెక్ట్ గా ఒకటి చాలండి. ఇంకా ప్రతి ఒక్క రౌండ్ రెండు యాడ్ తింటాం. కారం కారం ఇంక్రీజ్ అవుతుంది బాగా. ఇంక్రీజ్ చేస్తే గానీ కిక్ రావాలి. నీకు వచ్చిందే, నాకైతే బాగా కిక్ వస్తుంది. గర్ల్స్ పవర్ చూపిద్దాం. గ్రీన్ కలర్ లో ఉండే రెడ్ కలర్ లోకి అవుతుంది వాటర్. మర్చిపోయాను, నువ్వు స్టార్ట్ చేయాలి కదా నెక్స్ట్ రౌండ్. చెప్పాగా నేను స్టార్టింగ్ లో. ఫస్ట్ రౌండ్ నేను స్టార్ట్ చేస్తా, సెకండ్ రౌండ్ నువ్వు స్టార్ట్ చేయాలని చెప్పాను. మర్చిపోయాను. ఎందుకులే చెయ్యి, ఆ రూల్ ఇప్పుడు పనికొచ్చింది నాకు. ఎర్రగా అయిపోయింది ఆ వాటర్ కూడా. నన్ను బలి చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఓకే, మరి ఇద్దరం ఒకసారి తిందాం, లేదంటే అప్పుడు ఎవరు వాటర్ తాగితే రియాక్షన్ అనేది నేను చూడాలండి. సరే కానీ నీది కూడా నేను చూడాలి కానీ. నిండిందా? చాలే, ఇంక పోతాయి. దీనికి ఉందిలే ఇప్పుడు. అయిపోయిందిరా మీ మమ్మీ. మమ్మీ అయిపోయింది రిషి.
వాటర్ తాగుతావా? వాటర్ తాగుతావా? ఓకేనా? నీకెందుకే ఈ కాంపిటీషన్ లో? ఆల్ రైట్, వాటర్ తాగుతావా మరి? ఓకే. కారమే వస్తుంది సబ్బు దీంట్లో, ఇంకా ఏం పర్వాలేదు. ముక్కులోకి వచ్చింది. వాటర్ అంతా లోపలికి వెళ్ళి ముక్కులోకి వచ్చింది. మరి నా పరిస్థితి అక్కడి నుంచి నా ఇక్కడి నుంచి వస్తుంది, ముక్కులో నుంచి వస్తున్నాయి, ఘాట్ అంతా నోట్లో నుంచి వస్తుంది కదా మంట. అసలు కాదు, పానీపూరి పగలగా ముక్కులో వాటర్. అదే గొడ్డు కారం వేసేసరికి అసలు దేవుడా. కూరల్లో సంబర్ కారం వేస్తాం కాబట్టి అంత కారం ఉండదు, కొంచెం స్పైస్ లెవెల్స్ తగ్గుతాయి. బట్ గొడ్డు కారం వేస్తే త్వరగా కానీ ఇక్కడ మండుతుంది. మధ్యలో సోది ఎందుకు రావాల కాదు, ఫాస్ట్ కానీ. అయితే వాటర్ తాగేసేయండి. నేను తాగను. తాగండి. తాగను నేను. మీరు ఓడిపోయారు. నేను ఓడిపోను. సో ఇది కనుక ఇద్దరం గట్టెక్కామంటే ఇద్దరం గెలిచినట్టే. ఇది చూడండి, ఆల్రెడీ రెడ్ గా అయిపోయింది వాటర్ అంతా. ఇంకా ముక్కులు అయితే నాకు ఇప్పటికే మంట పుడుతున్నాయి. దగ్గరగా చూపిస్తాను మీకు. లడ్లే మరి మై గాడ్, చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో. ఇంకా ఇది ఎవరు ఎక్కువ పూలు తింటే ఈ కారంతో వాళ్ళు విన్ అయినట్టు. మొత్తం రెడ్గా అయిపోయింది వాటర్ అంతా. అసలు ఓకే సార్, నేను వెళ్తున్నా ఫస్ట్. కళ్ళల్లో ఏం లేదు ఇంకా. నీ పని ఇప్పటికే అయిపోయింది, నేను వెళ్తున్నా ఫస్ట్. కానీ ఏంది కలర్? Oh no! ఏమండి దగ్గు వస్తుంది, వాటర్ తాగండి, వాటర్ తాగండి. అంత భయంకరంగా దుమ్మారో చూడండి. అబ్బో, వస్తుంది రావట్లే, వస్తుంది రావట్లే. సిగరెట్ కాల్చే మూతి మంట పడుతుంది. ఏంది మీకు బానే ఉన్నారా? నేను తాగను వాటర్, నాది అయిపోయింది. ఒక్క తుమ్ముతో బయటికి పోయింది మొత్తం. అసలు ఎంత కారం, నేను ఇప్పుడు ఇట్లా తాగలేదు. మన వ్యూవర్స్ చూస్తున్నారు. చేతులు కూడా ఉడికిపోతున్నాయి. వాటర్ కూడా రెడీగా పెట్టుకో, మూత ఓపెన్ చేసి. మమ్మీని చూసి గొంతు పట్టుకోవచ్చు నాయన. ఊసే ఊసే ఊసే. ఏంటి అయిపోయిందా? హలో హలో. Why are you running? Why are you running? శాంతి అయితే వెళ్ళింది, రెస్ట్ రూమ్కి వెళ్ళింది.
అయిపోయింది తన పని. సబ్బు క్లోజా? ఏంది లోపల పరిగెత్తా? అయిపోయిందా? నా పని అయితే అయిపోయింది. అంతేనా? ఇంకొక పూరి తినండి. ఇంకేంది నేను ఒకటి తిన్నాను కదా ఆల్రెడీ. ఇంకొక పూరి మీరు ఎక్స్ట్రా తినాలన్నమాట, అప్పుడే మీరు విన్ అయినట్టు. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఇంకొక పూరి కనుక ఎక్స్ట్రా తిన్నారు అంటే మనకి సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం చాలా మంది లైక్ చేస్తారు అన్నమాట. ఎవరు లైక్? మరి మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలి అండ్ లైక్స్ రావాలి అండ్ కామెంట్స్ రావాలి అని అంటే మీరు ఇంకొక పూరి తినాలి. అమ్మ బాబోయ్, నా వల్ల కాదు, ఇంకా అయిపోయింది. అదే మరి అయితే ఛాలెంజ్ ఓడిపోయాను ఒప్పుకోండి, నేనే గెలిచిన. అదేంటి? నేను కదా, నువ్వు అంతే అండి. ఇంకొక్కటి తినండి చాలు. నేను ఎక్కువ తినమంటలేదే. అరే ముక్కులోంచి కారుతుంది ఇప్పుడు. మన సబ్స్క్రైబర్స్ కోసం అండి, ఆ మాత్రం చేయలేరా? సబ్స్క్రైబర్స్ కోసం చేస్తానులే కదా. అదేంత ముందనమంటూ ఇప్పుడు చూడు ఎంత కారం వేసావు దాంట్లో. ఆ మాత్రం చేయలేరా మన సబ్స్క్రైబర్స్ కోసం? నువ్వు చేయొచ్చు. నేను చేశాను, మాక్సిమం ట్రై చేశాను మన సబ్స్క్రైబర్స్ కోసం. ఓకే, సీరియస్ గానా? సీరియస్ గానే చెప్తున్నాను, ఐఎమ్ నాట్ జోకింగ్. దాంట్లో ఓకే, సో గైస్ మీకోసం ఇంకొక పూరి తింటాను. నాకు తెలిసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నా. అండ్ ఈ వీడియోకి ఎక్కువ లైక్లు కావాలి, చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి, ఓకేనా? ప్లీజ్. ఓకే, పెద్ద థమ్స్ అప్ ఇవ్వాలి. అవసరమా? నీకేముంది ఇట్లా అంటావు? పక్కన కూర్చో. అసలు చూడు ఎలా అయినాయో. ఇంకా సబ్బు ఇదంతా కారమే సబ్బు, ఇంకేమీ లేదు. అందుకే కదా నేను పరిగెత్తింది బాత్రూమ్ లోకి, నా వల్ల కాక. Are you okay? Water? సో మీకోసం ఇంకొక ఎక్స్ట్రా పూరి కూడా తిన్నారనమాట. సో ఈ ఛాలెంజ్ అయితే మొత్తానికి మా వారి గెలిచారు. ఇంకా ఆపు అప్పు, ఇంకోసారి పెట్టావని చెప్పండి గుర్తుతా చెప్తున్నా. ఏంది ముక్కులు పగిలిపోయినాయి మనిషి ఉంటా. ఇప్పుడేం సాయంత్రం ఉండిద్ది, ఇప్పుడు బాగానే ఏముంది. రేపు కనుక అంత బాగుంటే నార్మల్ గా మళ్ళీ ఇంకో వీడియో చేస్తాం, మేము ముందుకు వస్తాం. లేదు అంటే హాస్పిటల్ బెడ్ మీద నుంచి వీడియో చూపిస్తాను మీకు ఎలా ఉందని. మాకు కూడా తెలియదు, మేము ఫస్ట్ టైం ఇలా ట్రై చేయటం. ఇలాంటి ఒకసారి పెట్టామనుకో పిచ్చి పిచ్చి వీడియోలు చూసి ఏం లేదు నీకు చెప్తున్నా. సబ్స్క్రైబర్లకి ఇంకో పూరి తిను, ఇట్లాంటివి చెయ్యాలండి అప్పుడప్పుడు. హెల్త్ కూడా బాగుంటది, హెల్త్ బాగుంది. అండ్ మన ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ చేసినట్టు బాగా. ఓకే, సో గైస్ ఇదైతే అయిపోయింది. నేనైతే ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఏదో పానీపూరి ఛాలెంజ్ అంటే ఎక్కువ పానీపూరీలు తినాలేమో అనుకున్నా. ఫస్ట్ ఆ 5 ఏళ్ళ సందులో ఫుల్గా తినొచ్చులే అనుకున్నా నేనైతే. తెరా చూస్తేనే ఇట్లా పెట్టింది, స్పైసీగా చేసంతా. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే చివరిలో గిన్నె తెచ్చి పెట్టిద్దని కారంది. సో నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏదైనా చూడాలనుకుంటే యాక్చువల్గా నాకు కూడా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది చివరిలో. ఫస్ట్లో ఎందుకు అని అన్నానులే కానీ, బట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు కూడా. మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. అయితే అసలు తినే కొద్దీ ఇంకా 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 వేసే గిన్నె మొత్తం వేసే అని అంటే నేను ఆశ్చర్యపోయాను. అసలు ఫస్ట్ ఏంది నా ఇట్లా అంటున్నారు అని. తొందరగా అయిపోయింది, ఎటో ఒకటి వెళ్ళిపోయింది. నేను మొత్తం వేయించేసారు. నాకు మంట కుట్టేసి ఫాస్ట్ గా చేసి ఏదో ఒకటని తెలిపోయింది, ఎక్కడో చోట బ్రేక్ అని చేశాను. బట్ యా, మీకు ఇది నచ్చి ఉంటుందని అనుకుంటున్నాం.
మీకు ఇంకా ఇలాంటి ఏదైనా చూడాలనుకుంటే ఇలాంటి ఛాలెంజెస్ ఆర్ ప్రాంక్స్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా కనుక మీరు చూడాలి అని అనుకుంటుంటే ప్రాంక్స్ కూడా అంటే మనం ఇంకా ట్రై చేయలేదు బట్ ప్రాంక్స్ కూడా చేద్దాం అనుకుంటున్నారా మీరు? కొత్తగా అండి ఏదన్నా ఓకే. ఇంకేం చేస్తాం నాకు తెలియదు, నువ్వన్ను మీ వ్యూవర్స్. సో ఇంకేదైనా చూడాలనుకుంటే కింద కమెంట్ లో చెప్పండి. సో ఎనీథింగ్ అండి, మా ఇద్దరి నుంచి మీరు ఏది కోరుకున్నా చెప్పండి. అండ్ విల్ ట్రై టు మేక్ దట్. మేము చేయగలిగితే ఖచ్చితంగా అది చేస్తాము. మాక్సిమం ట్రై చేస్తాము. అది చేయలేనివి అయితే చేయలేము అనుకోండి. ఓకే గైస్, తిన్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేసుకోకపోతే. Please do like, share ఈ and వీడియో చూసే subscribe. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.